చిమ్మంబై అప్పున అడ్డారో ఆ తర్వాత లిరిక్స్ నాకు రావు. కానీ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టీం ఏంటంటే ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 ఏదైతే బాగుంటుంది నా ఉద్దేశంలో అనేది నేను ఇవాళ మీతో షేర్ చేస్తాను. అండ్ ఆ అద్భుతమైన ట్రంప్ కార్డ్ ఎవరవుతారు, ముంబైకి మరొక్కసారి ట్రోఫీ తీసుకురాగలిగే ట్రంప్ కార్డ్ ప్లేయర్ ఎవరవుతారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, ఫస్ట్ ప్లేయర్ అండ్ ఈ కార్డ్కి చాలా పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు, ఇండియన్ ఓపెనర్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ద హిట్ మ్యాన్. ఇట్స్ ఆబ్వియస్లీ స్ట్రైకింగ్ ఓపెనర్ కింద రోహిత్ శర్మ దిగుతాడు. అండ్ తనకి ఆ ఓపెనింగ్ పొజిషన్ పర్ఫెక్ట్ ఫిట్ అనేది నా ఉద్దేశం, ఐపీఎల్లో కానీ ఎక్కడైనా కానీ. సో స్ట్రైకింగ్ ఓపెనర్ అనేది రోహిత్ శర్మ. అండ్ కమింగ్ టు ద సెకండ్ నాన్ స్ట్రైకింగ్ ఓపెనర్ ఎవరు అంటే లాస్ట్ సీజన్ మనం చూసినట్టుగానే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. క్వింటన్ డికాక్ వికెట్ కీపింగ్ ప్లస్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆప్షన్. క్వింటన్ డికాక్ దిగితే లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ మంచిగా మెయింటైన్ అవుతూ ఇద్దరు చాలా సక్సెస్ఫుల్ ఓపెనర్స్ అయ్యారు కాబట్టి లాస్ట్ సీజన్ ముంబైకి సేమ్ అలాగే మళ్ళీ ఈ సీజన్ కూడా ప్రూవ్ చేస్తారు, పర్ఫామ్ చేస్తారని అనుకుంటూ వీళ్ళిద్దరు కాంబినేషన్ అలాగే ఉంచేయడం పర్ఫెక్ట్ అనేది నా ఉద్దేశం. అండ్ కమింగ్ టు ద థర్డ్ ప్లేయర్ వచ్చేసి లాస్ట్ సీజన్ ఉన్నట్టుగా ఆ టాప్ ఆర్డర్ ఏం మాత్రం డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయని నా ఉద్దేశం. ఆ థర్డ్ ప్లేయర్ ఎవరు అంటే సూర్యకుమార్ యాదవ్. తను ఒకవేళ వికెట్ పడిపోయిన ఓపెనర్గా కూడా ఆడాడు ముంబైకి ఇంతకుముందు సీజన్స్లో కాబట్టి ఒకసారి కొన్ని సందర్భాల్లో ఆ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి వికెట్ పడిపోయిన ప్రాబ్లం ఉంది, పవర్ ప్లేయర్ ఓపెనర్గాను ఆడగలడు, లేదా తర్వాత మిడిల్ ఓవర్స్లో ఆడాలనుకున్నప్పుడు స్టెబిలైజ్ చేసుకుని ఆడగలడు. సో థర్డ్ ప్లేయర్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ ఆడాలి థర్డ్ పొజిషన్లో. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ పొజిషన్, ఇట్స్ నన్ అదర్ దాన్ కీరోన్ పొలార్డ్. ద వెస్ట్ ఇండీస్ బిగ్ మ్యాన్ కీరోన్ పొలార్డ్ ఫోర్త్ పొజిషన్లో ఆడాలి. అండ్ దాంట్లో ఏ డౌట్ లేదు, పొలార్డ్ క్యాపబిలిటీస్ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. తను మిడ్ ఓవర్స్లో దిగి స్టెబిలైజ్ చేసుకుని ఇన్నింగ్స్ ఎండ్ దాకా నిలబడగలడు. ఫస్ట్ థింగ్ బాల్స్ ఆపుకుంటూ, అండ్ ఇన్నింగ్స్ ఎండ్లో అప్పుడు దాకా బాల్స్ ఆపుకుంటూ స్ట్రైక్ రేట్ డౌన్ అయినా సరే దాన్నంతా జస్ట్ ఇలా థానోస్ మర్చిపోయినట్టు చేసేవాళ్ళు ఆ పవర్ క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి కీరన్ పొలార్డ్ ఫోర్త్ పొజిషన్లో ఆడాలి. అండ్ మంచి పేస్ బౌలింగ్ బ్యాకప్ ఆప్షన్ అవుతాడు కాబట్టి తను ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండాలి. అండ్ కమింగ్ టు ద ఫిఫ్త్ పొజిషన్, ద బిగ్ పాండ్యా బ్రదర్స్లో పెద్దోడు కృణాల్ పాండ్యా ఫిఫ్త్ పొజిషన్లో పర్ఫెక్ట్ ఫిట్, దాంట్లో ఏ డౌట్ లేదు. తన స్పిన్ బౌలింగ్ ప్రైమరీ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం తన బ్యాటింగ్ ప్రైమరీ అవుతుంది. తను వికెట్ ఆపుకుంటూ సేమ్ పొలార్డ్ లానే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి ఇన్నింగ్స్ ఎండ్ దాకా ఆడి ఆ టైంలో కూడా స్ట్రైక్ రొటేట్ చేయడం లేకపోతే హిట్టింగ్కి వెళ్ళగలిగేవాడు కాబట్టి. అండ్ ఆ పొజిషన్ ఏంటంటే వీళ్ళకున్న కెమిస్ట్రీ బాగా వర్క్ అవుతుంది కీరన్ పొలార్డ్కి, కృణాల్ పాండ్యాకి, హార్దిక్ పాండ్యాకి. సో ఫిఫ్త్ పొజిషన్లో కృణాల్ పాండ్యాని ఆడించడం పర్ఫెక్ట్. అండ్ కమింగ్ టు ద సిక్స్త్ పొజిషన్, ఇట్స్ నన్ అదర్ దాన్ డేంజరస్ హిట్టర్ హార్దిక్ పాండ్యా. బిలీవ్ మీ, హార్దిక్ పాండ్యా అప్పుడు ఇంజురీ అయిన తర్వాత 2019 వరల్డ్ కప్ ముందు నుంచి ఆడలేదు, కానీ తర్వాత తన నెట్లో ప్రాక్టీస్ వీడియోస్ కానీ డొమెస్టిక్ మ్యాచెస్ కానీ చూస్తే ఇంత ముందు ఉన్న దానికి డబుల్ మాస్టర్లా తయారాడు. హిట్టింగ్లో మాత్రం పేస్ బౌలింగ్ కూడా అంతే పేస్తో వేస్తున్నాడు. చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఇంత ముందు కంటే కూడా. అండ్ చాలా అంటే చాలా డేంజరస్ మాన్స్టర్లా తయారయ్యాడు హిట్టింగ్లో. సో తనతో ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది ఆపోజిట్ టీమ్ బౌలర్స్. తనకి చాలా ప్రాపర్గా చూసుకుని బౌలింగ్ వేయాల్సిన అవసరం ఉంది. అండ్ తిన్ని సిక్స్త్ పొజిషన్లో అద్భుతమైన ఫినిషర్గా ఆడించడంలో ఎలాంటి డౌట్ లేదు. ముంబై ఇండియన్స్ లైనప్ మారే అవకాశం కూడా లేదు. సో సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి హార్దిక్ పాండ్యా పర్ఫెక్ట్. అండ్ కమింగ్ టు ద సెవెంత్ పొజిషన్ వచ్చేసి అండర్ 19 సీజన్లో బాగా పర్ఫామ్ చేసిన, ఇంతకుముందు అండర్ 19 సీజన్లో బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అనుకుల్ రాయ్ అనేవాడు మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. స్ట్రైక్ రొటేషన్ ఈజీగా చేయగలడు, సింగిల్స్ అని ఇమీడియట్గా తీసుకురాగలడు డాట్ బాల్స్ ఆడుతూ ప్రెజర్ పెంచకుండా. అండ్ అట్ ద సేమ్ టైం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కింద బాగా పనిచేస్తాడని నేను అనుకుంటాను. సో అనుకుల్ రాయ్ షుడ్ బి ఇన్ ద లైనప్. సో బ్యాటింగ్లో డెప్త్ ప్రొవైడ్ అవుతుంది, బౌలింగ్లో కూడా మంచి ఆప్షన్ అవ్వగలుగుతారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అంకుల్ రాయ్ తర్వాత ఎవరు ఆడితే బాగుంటుంది అంటే నా ఉద్దేశంలో వచ్చేసి ట్రెంట్ బోల్ట్ ఇక్కడ ఈ పొజిషన్లో ఆడితే బాగుంటుంది. ట్రెంట్ బోల్ట్ పేస్ బౌలింగ్ గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. అండ్ ఒక అద్భుతమైన ఫీల్డర్ వాడు. ట్రెంట్ బోల్ట్ స్టన్నింగ్ క్యాచెస్ తీసుకోవడం అనేది మనం ఇంతకుముందు సీజన్స్లో చూసాం. సో ట్రెంట్ బోల్ట్ అనేవాడు ఈ పొజిషన్లో ఆడాలి. కమింగ్ టు ద నెక్స్ట్ ప్లేయర్ ఎవరు అంటే నాథన్ కోల్టర్నైల్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాథన్ కోల్టర్నైల్ని ఈ అంకుల్ రాయ్ ట్రెంట్ బోల్ట్ కంటే కూడా ముందు బ్యాటింగ్ లైనప్లో పంపిస్తే చాలా ముంబైకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నాథన్ కోల్టర్నైల్ హిట్టింగ్ చేయగలడు, ఒక బ్యాట్స్మెన్ రన్స్ రాబట్టగలడు. అండ్ T20కి పర్ఫెక్ట్ బౌలర్ కాబట్టి T20 ఫార్మాట్కి నాథన్ కోల్టర్నైల్ అనేవాడు లైనప్లో ఉండాలి. కొంచెం బ్యాటింగ్ ఆర్డర్లో కూడా కొంచెం ముందే వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అండ్ కమింగ్ టు ద అవర్ 10th ప్లేయర్ ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ బుమ్రా. తన గురించి సపరేట్గా చెప్పక్కర్లేదు. తను చేసే యార్కర్స్ కానీ తను చేసే ఎకానమికల్ బౌలింగ్ కానీ ముంబైకి ఇంతకుముందు సీజన్స్కి ఎంత బాగా హెల్ప్ అయిందో సేమ్ ఈ సీజన్ కూడా అంతే బాగా హెల్ప్ అవుతూ మంచి రిజల్ట్స్ ప్రొవైడ్ చేస్తాడని నేను అనుకుంటున్నాను కాబట్టి జస్ప్రీత్ బుమ్రా ఈజ్ 10th ప్లేయర్ ఇన్ అవర్ లిస్ట్. అండ్ కమింగ్ టు ద అవర్ 11th ప్లేయర్,
ఈ 11th ప్లేయర్ ఎవరు అంటే ముంబై ఇండియన్స్కి ఇంతకుముందు సీజన్లో ప్రైమరీ స్పిన్ బౌలర్గా మెయింటైన్ అయిన వ్యక్తి రాహుల్ చహర్ లెగ్ స్పిన్నర్. సో రాహుల్ చహర్ ప్రైమరీ స్పిన్నర్గా ఆడాడు కాబట్టి రాహుల్ చహర్ని ఆ లెవెల్లో ఉంచడం బెటర్. తను స్ట్రైక్ బౌలర్గా ఉండగలడు మెయిన్లీ కాబట్టి మిడిల్ ఓవర్స్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ రాహుల్ చహర్, కృణాల్ పాండ్యా, అంకుల్ రాయ్ అనే వాళ్ళు ఓవర్ షేర్ చేసుకోవాలి. వీళ్ళు కంప్లీట్గా వీళ్ళలో ఒక్కళ్ళే 4 ఓవర్స్ లేదా వీళ్ళలో కంప్లీట్గా ఇద్దరు 8 ఓవర్స్ వేసే కంటే కూడా ఓవర్స్ని షేర్ చేసుకుని ఒక 6 ఓవర్స్ మాత్రమే లేదా ఒక 7 ఓవర్స్ మాత్రమే వీళ్ళు వేయటం అనేది చాలా మంచిది అనేది నా ఉద్దేశం. అండ్ కమింగ్ టు ద అవర్ ట్రంప్ కార్డ్, నేను ఇందాక లైనప్లో చెప్పినట్టుగానే ఈ ట్రంప్ కార్డ్ ఎవరు అంటే ది డేంజరస్ మాస్టర్గా తయారైన హార్దిక్ పాండ్యా. తను కనుక ఆల్రెడీ తన డొమెస్టిక్ మ్యాచెస్లో చూపించిన ఫామ్ని, నెట్స్లో చూపిస్తున్న టైమింగ్ని, ఫామ్ని మెయింటైన్ చేయగలిగితే ఈసారి ద బిగ్గెస్ట్ ట్రంప్ కార్డ్ ప్లేయర్ అవుతాడు త్రూఅవుట్ ద ఐపీఎల్. నాట్ ఓన్లీ ముంబై ఇండియన్స్ టీమ్, మొత్తం ఐపీఎల్కి తను ఒక హైలైట్ ప్లేయర్గా నిలుస్తాడు ఈసారి హార్దిక్ పాండ్యా అనేవాడు. అండ్ యాజ్ నేను చెప్పినట్టుగా ఈ ట్రంప్ కార్డ్లో ఇప్పుడు హార్దిక్ పాండ్యా కాకుండా ఇంకొక గ్యాంబుల్ నేను చేయాలనుకునేది ఏంటి అంటే క్రిస్లిన్ పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయింది. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే సిపిఎల్లో ఆడలేదు, ఎక్కడ ఆడలేదు, బాగా ఆడలేదు, చాలా డౌన్ ఉంది క్రిస్లిన్ పర్ఫార్మెన్స్. కానీ తనని రెగ్యులేట్ చేయాలనుకుంటే రెగ్యులేట్ చేసేటప్పుడు క్వింటన్ డికాక్తో రెగ్యులేట్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకున్నాను. క్వింటన్ డికాక్ ప్లేస్లో క్రిస్లిన్ని పంపించినప్పుడు ఇక్కడ మనం చేయాల్సిన చేంజ్ అంటే సూర్యకుమార్ యాదవ్ ఆపి ఇషాన్ కిషాన్ని వికెట్ కీపర్ ఆడిస్తే ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ని మనం రిప్లేస్ చేసినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక పవర్ఫుల్ హిట్టర్ని, టాప్ ద ఆర్డర్ ఇంకా పవర్ఫుల్ హిట్టర్ని పంపించినట్టు ఉంటుంది క్వింటన్ డికాక్తో పోలిస్తే. కాబట్టి అది క్రిస్లిన్ సక్సెస్ మీద ఆధారపడింది, తన ఫామ్ మీద. సో ఇది ఒక గ్యాంబుల్ లాంటిది. ఓవర్సీస్ ట్రంప్ కార్డ్ ఎవరంటే క్రిస్లిన్, అండ్ ఇండియన్ ట్రంప్ కార్డ్ ఎవరు ముంబై ఇండియన్స్ కంటే ప్యూర్లీ హార్దిక్ పాండ్యా. అండ్ కమింగ్ టు అవర్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఆఫ్ ముంబై ఇండియన్స్, it's none other than first player Quinton de Kock, second player Kieron Pollard, third player Nathan Coulter-Nile, fourth player Trent Boult. ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ ప్లేయింగ్ ఎలా ఉంటాయి అనేది నా ఉద్దేశం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.